బయట మేము చూసేది ఏంటంటే లైక్ హరీష్ గారు మీ దగ్గర నుంచి చూసారు. సో హరీష్ గారి మీద చాలా వరకు రాంగ్గా పోర్ట్రే అవుతుంది బయట. సో దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది దగ్గర నుంచి చూసారు కాబట్టి హరీష్ గారు అలానే ఉంటారా లేకపోతే ఆయన మెంటాలిటీ ఏంటి? సో హరీష్ గారు ఏదైతే ఎపిసోడ్ ఏందో నేను చూసాను అది. హౌస్లో ప్రతి ఒక్క ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ హరీష్ గారు. ఆయన టంగ్ స్లిప్ అయిపోయారు, అది ఆయనకి తెలుసు, మేము కూడా విన్నాం. గేమే హీట్ ఆఫ్ ద మూమెంట్ అండి. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మీరు మీ మాటలు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు అనేదే గేమ్. అతనికి కోపం ఎక్కువ ఉంది. నేను దాని గురించి పోయటం, నేను టాప్ 4 కంటెస్టెంట్స్, మీరు కోపం తగ్గించుకుంటే మీ గేమ్ చాలా బాగుంటుందని. అంతే, ఆయన కోపదారి మనిషి, బట్ చాలా హెల్ప్ చేస్తారు ఆయన. మా ఇద్దరే లైక్ ఇప్పుడు కామనర్స్లో ఆయన నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. చాలా బాగా మాట్లాడతారు, ఏ ప్రాబ్లం ఉన్నా బాగా బ్రేక్ డౌన్ చేస్తారు ఆయన. సో బయట ఎలా పుట్టర్ అవుతుందో తెలియదు కానీ ఈజ్ అ నైస్ జెంటిల్మెన్. అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, మాటలు స్లిప్ అవుతారండి. మనము అందరూ ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక టైంలో మాటలు స్లిప్ అవుతాము. మీకు 50-60 కెమెరాలు పెట్టి మీ చుట్టూ పెడతాము, చూద్దాం మీరు ఎంతవరకు ఏమంటారు స్లిప్ అవ్వకుండా ఉంటారు. ఆయనతో అయిపోయింది అది తప్పు, అన్ఫార్చునేట్ అది పుట్టర్ అయింది. బట్ ఆ తప్పు వల్ల ఆయన మనిషి తప్పు అని అయితే నేను అసలుకి, ఎందుకంటే నేను ఆయనతో ట్రావెల్ చేశాను. ఏంటి అగ్ని పరీక్ష నుంచి ట్రావెల్ చేస్తున్నాను అతనితో, జస్ట్ కోపం ఎక్కువ ఆయనకు అంతే.